వాత్సల్యముతో ఆదుకొనుటకు మీరు శీఘ్రమే ఏతంచి మా కన్నీటిని తుడిచివేయమని మిక్కిలి వినయముతో ప్రార్థిస్తున్నాము. ఈ మనవులన్నిటినీ మా ప్రభు అయిన దివ్య బాలయేసు పరిశుద్ధ నామము ద్వారా మీకు మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ కుమారుని జననము ద్వారా మేము నీతోనూ మా సహోదరి సహోదరులతోనూ సఖ్యతనొంద చిత్తగించితివి. అతని జన్మదినమున హృదయపూర్వకంగా మేము అర్పించు ఈ అర్పణలు మా మధ్య సఖ్యతను పునరుద్ధరించినట్లు, తద్వారా మేము నీకు నిత్య స్తుతిని అర్పించినట్లును కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. కథోలికులు మాత్రం మానవ ప్రగతిని సాధించే, దైవ జనులను పోషించే, రక్షణ మార్గం చూపించే, అతన భూమికి నడిపించే ఆవనుమైన దైవిక జీవనము. రామ రామ దేవా, మృది తలుపులు తెరిచితి రావా. రామ రామ దేవా, జన సదనపు అధిపతి కావా. రామ రామ దేవా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసు నామములో అందరికీ వందనములు. నా పేరు స్వప్న. ఈ ప్యారిష్ నివాసిని. ఈ ప్యారిష్ ప్రీస్ట్ ఫాదర్ రెవరెంట్ ఫాదర్ ప్రభుదాస్. ఈ ఫాదర్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఈ ప్యారిష్ గురించి అభివృద్ధికై ఎంతో కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే దేవుని ప్రేరణ ద్వారా ప్రతి 3వ ఆదివారం ఇక్కడ స్పెషల్ ప్రేయర్స్ జరగాలని చెప్పారు. రాజారెడ్డి బ్రదర్ బృందం వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రతి 3వ ఆదివారం ఇక్కడ ఆరాధనలు, స్వస్థతలు, ప్రేయర్స్ జరుగుతున్నాయి. అయితే ఒకరోజు నేను వారిని కలవడం జరిగింది. నా యొక్క సమస్య గురించి వారికి చెప్పడం జరిగింది. అదేమిటంటే మా అన్న వాళ్ళు హైందవులు, అంటే హిందువులు. వారి యొక్క కొడుకు వేరే అమ్మాయిని ప్రేమించడం జరిగింది. అతను ఆ అమ్మాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి లేచి నిలబడండి. దయచేసి అందరూ లేచి నిలబడండి. దివస ప్రసాదనాథని మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రండి ఆరాధించుదాం దేవాతి దేవుని అనే పాట పాడుచుండగా ప్రభువును మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. రండి ఆరాధించేదం దేవాది దేవుని. రండి కీర్తించుదాం. రండి
రాజాతి రాజుని రాజాది రాజుని చేతులను పైకి చేతులను పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదము స్తుతించి పొగడెదం క్రీస్తు నాదుని క్రీస్తు నాదుని రండి ఆరాధించిరా. రండి ఆరాధించేదం దయచేసి అందరూ కూడా స్వస్థత ప్రార్థించి వచ్చి ఆశీర్వాదం పొందుకోండి. ఈ పండగ రోజు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. రండి కీర్తించేదం రాజాతి రాజు రాజాది రాజుని చేతులను పైకి చేతులను పైకి లేపి శిరమును వంచి శిరమును వంచి స్తుతించి పొగడెదము స్తుతించి క్రీస్తు పొగడెదం నాదుని క్రీస్తు నాదుని సమర్పిస్తామని వ్యాధులను బాధలను గోడలు కూలెదోయా ప్రభువుని స్తుతించి ప్రభువును స్తుతించెదం ఎరికో గోడలు మన జీవితంలో ఉన్నవన్నీ కూడా గోడలు కూలెదోయా ప్రభువుని స్తుతించేదము. ప్రభువును స్తుతించెదం ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువుని పొగడెదము. ప్రభువును పొగడెదం ఎర్ర సముద్రం మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువుని పొగడెదము. ప్రభువును పొగడెదము రండి ఆరాధించెదము. రండి ఆరాధించెదం అందరూ చేతులు పైకి లేపి రాజాది రాజుని రాజాది రాజుని చేతులను పైకి లేపి శిరమును వంచి శిరమును వంచి స్తుతించి పొగడెదము స్తుతించి పొగడెదం క్రీస్తు నాదుని. నేను చెప్పట్లేదండి దేవుడు ఇక్కడ ఉండి మీతో మాట్లాడుతున్నారు. ఎంతమంది విశ్వసిస్తున్నారు? దేవుడే నాతో మాట్లాడుతున్నారు. దేవుడే నాతో మాట్లాడుతున్నారు. నువ్వు విశ్వసించినచో దేవుని మహిమ చూస్తావు. ఈ రోజు దేవుని మహిమ చూస్తావు. చెప్పండి మీరు కూడా, దేవా నువ్వు నన్ను దీవించే వరకు వెళ్ళనయ్యా. ఈ 2026 సంవత్సరం నాకు దీవెన కావాలయ్యా. నాకు దీవెన కావాలయ్యా. నన్ను దీవించే వరకు వెళ్ళను. నన్ను స్వస్థపరిచే వరకు వెళ్ళను. నాకు సమాధానం ఇచ్చే వరకు వెళ్ళను. నా పిల్లలను దీవించే వరకు వెళ్ళను. దీవించండి యేసయ్యా. స్వస్థపరచండి యేసయ్యా. విడుదల ఇవ్వండి యేసయ్యా. మన దేవుడే మనకు విడుదల ఇస్తారని ఇంకెవరు విడుదల ఇవ్వరు. ఆయన లోకానికి వచ్చిందే విడుదల ఇవ్వడానికి. ఈ 2026 సంవత్సరం నీకు దీవెన సంవత్సరం. ఈ 2026 సంవత్సరం నీకు స్వస్థత సంవత్సరం. ఈ 2026 సంవత్సరం నీకు సమృద్ధి సంవత్సరం. నువ్వు కోల్పోయిన సమస్తమును దేవుడు ఇస్తాడు. ఈ రోజు ఎంతమందికి దీవెన కావాలో మనం మీ కుడి చేతిని పెట్టుకొని ఏదైనా ఒకవేళ తెలిసి తెలియక పాపం ఉన్నట్లయితే అడగండి. ఒక ఈ 2020 సంవత్సరం అంతా దేవుడు నీతో వస్తాడు. ఈ 2026 సంవత్సరం దేవుని చేతికి అప్పచెప్తామా? కుడి చేయి పెట్టుకొని ఒక్కసారి చిన్న ప్రార్థన చేయండి. ప్రభా, ఒకవేళ తెలిసి తెలియక మేము చేసిన పాపములు మన్నించండి. కొట్లాటలు రాకూడదు. ఏ తంత్రాలు మంత్రాలు రాకూడదు. యేసు రక్తం నీ మీదకి వచ్చినప్పుడు ఆయన పక్కలో కార్పడిన రక్తం నీ మీద పడుతుంది. దివ్య కరుణ నీ ఇంటికి వస్తుంది. ఈ రోజు ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. తంత్రాలు మంత్రాలు మన విడుదల కలుగజేస్తున్నాడు. చెప్పట్లు కొడుతూ యేసు రక్తము, యేసు రక్తము నీకు విడుదల ఇచ్చే రక్తం, బంధకాలు తొలగిపోయే రక్తం, కోపం తొలగిపోయే రక్తం. ఆ యేసు రక్తంలో జయం ఉన్నది, పరిశుద్ధత ఉన్నది, విడుదల ఉన్నది. ఆ రక్తం మనకు జయముగా మారునుగాక. చెప్పండి కొట్టు. అందరం లేచి నిలబడతామా? అందరం లేచి నిలబడి మన మీద, మన కుటుంబం మీద, ఈ గజ్వేల్ గ్రామాలన్నిటి మీద నోటితో చెప్పండి యేసు రక్తము. చెప్పండి కొట్టు. ఆ రక్తంలో శక్తి ఉంది. అమూల్యమైన
రక్తము నిష్కలంకమైన అమూల్యమైన అమూల్యమైన రక్తము నిష్కలంకమైన యేసు రక్తము మన మీద, మన పిల్లల మీద, మన కుటుంబాల మీద, మన వెహికల్స్ మీద, మన ప్రాపర్టీస్ మీద గ్లోరీ. యేసు రక్తము దాన్ని సాతాను రాలేడు. యేసు రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును మనము మన పిల్లలు చేసే ప్రతి పాపము బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారినే. బహు దుఃఖములో చూడు ఆ శిలువలో ఉన్న రక్తము నీకు విడుదల, నీకు స్వస్థత. గట్టిగా చెప్పలు కొట్టు. యేసు రక్తం విడుదల ఇచ్చే రక్తం, కళ్ళను కడిగే రక్తం, నిన్ను శుద్ధి చేస్తున్నాడు, నీ కుటుంబాన్ని శుద్ధి చేస్తున్నాడు, నీ బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇచ్చే రక్తం. పొందుకో, పొందుకో. ప్రతి బంధకం, కోపం, క్రోధం, కక్ష, రాగభూతాత్మ, చెడు ఆత్మ, out in Jesus' name, out in Jesus' name, fire in the name of Jesus. యేసు రక్తంలో విడుదల, 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 విడుదల పొందుకో. యేసు రక్తంలో విడుదల, నిన్ను శుద్ధి చేస్తున్నాడు, దురాత్మలు పారిపోతున్నాయి. పొందుకో, పొందుకో. యేసు రక్తం, యేసు రక్తం నీ ఇంటిలో వెలుగు, నీ కుటుంబంలో వెలుగు కలుగును గాక, నీకు క్షేమం కలుగును గాక. హల్లెలూయా, 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 యేసు రక్తం, యేసు రక్తం అడుగుతున్నాడు. నీకు బంగారు భవిష్యత్తు యేసు రక్తం ద్వారా. కోల్పోయిన సమస్తం నీకు ఇస్తున్నాడు. కోల్పోయిన ఆరోగ్యం పొందుకో, కోల్పోయిన ఆరోగ్యం ఆశీర్వాదం పొందుకో, సమాధానం పొందుకో. నీ పిల్లలు దీవించబడుతున్నాడు, వారి పాపాలు మన్నించబడుతున్నాయి, వారి విడుదల కలుగుతున్నాడు. బంధకం నుంచి విడుదల, బంధకం నుంచి విడుదల, బంధకం నుంచి విడుదల. యేసు నామములో విడుదల, యేసు రక్తంలో విడుదల, విడుదల, విడుదల. ఫైర్ లార్డ్, ఫైర్ లార్డ్, ఫైర్ లార్డ్, ఫైర్ లార్డ్. దురాత్మలు పారిపోతున్నాయి. నీ కుటుంబమంతా యేసు రక్తంలో కడుగుతున్నాడు, మహిమతో కడుగుతున్నాడు. జయం, ఈ సంవత్సరం నీకు జయం. యేసు రక్తంలో జయం, యేసు నామములో జయం, యేసు నామములో నీకు జయం. ఈ 2026 సంవత్సరం అంతా నిన్ను దీవిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. యేసు రక్తంలో కప్పిపెడుతున్నాడు, కప్పిపెడుతున్నాడు. నీకు బంగారు భవిష్యత్తు ఇస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఏ అంటురోగం నీ కుటుంబాన్ని తాకదు, ఏ బంధకాలను తాకవు, ఏ తంత్రాలు మంత్రాలను తాకవు. నేనే నీకు తోడుగా ఉంటాను, నేనే నిన్ను నడిపిస్తాను, నేనే నీ దేవుడను, నేనే నీ దేవుడను. సమర్పించి ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన చేయకముందు నీ కుడి చేతిని నీ హృదయం మీద పెట్టుకొని నీకెక్కడ స్వస్థత కావాలో ప్రభుదాస్ ఫాదర్ గారు మాకు ప్రార్థిస్తుండగా ఇక్కడ స్వస్థత కావాలో నీ కోసం పెట్టుకోండి, లేదా మీ కుటుంబంలో ఎవరికి అనారోగ్యం ఉన్నా ఈరోజు పెట్టుకోండి. ఒకవేళ మానసిక స్వస్థత కావాలంటే మీ తల మీద చేయి పెట్టుకోండి. మానసికంగా ఉన్నావా, భయపడుతున్నావా, దుఃఖంలో ఉన్నావా, ఓడిపోయిన స్థితిలో ఉన్నావా, నీ దేవుడు నిన్ను స్వస్థత చేస్తాడు, నీకు ధైర్యం కలగజేస్తాడు. ఈ రోజు నీ దుఃఖమంతా ఆయన తీస్తాడు. నేను హత్తుకుంటూ నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. ప్రభా, ఈ రోజంతా మాకు తోడుగా ఉండి నడిపించినందుకు మీకు వేలాది కోట్ల స్తోత్రాలు. దేవా, ఈ పండుగను బట్టి మీకు వందనాలు.
ప్రభుదాస్ ఫాదర్ గాని బట్టి, ప్యారిష్ ప్రీస్ట్ బట్టి మీకు వందనాలు ప్రభా. బిషప్ గాని బట్టి, జరిగించిన దివ్య బలి పూజ గురువులందరినీ బట్టి, కన్యాస్త్రీలను బట్టి, వచ్చిన ప్రజలందరినీ బట్టి, ఆహారాన్ని బట్టి, ప్రతి దాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు అయ్యా. ఈ రోజు ఒక గొప్ప అద్భుతం ప్రభా అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరి జీవితంలో మీరు చేశారని, ఈ 2026 సంవత్సరం అంతా మమ్మల్ని అందరినీ దీవించారని, నువ్వే మాతో వచ్చి మాలో ఉండి మమ్మల్ని నడిపించమని దేశ తిరు హృదయానికి ప్రభా మా కుటుంబాలన్నీ సమర్పిస్తూ, ఈ గ్రామాలన్నింటినీ గజ్వేల్తో పాటు పక్కనున్న గ్రామాలన్నీ సమర్పిస్తూ, ప్రతి ఒక్క 3వ ఆదివారంలో జరుగుతున్న స్వస్థత ప్రార్థనను మీకు సమర్పిస్తూ, ఇక్కడ అనేక మందికి విడుదల స్వస్థతలు చేసినందుకు సాక్ష్యాలు చెప్పిన బిడ్డలు బట్టి వందనాలు. ప్రతి వెళ్ళిపోతుండగా క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. వెళ్ళిన తర్వాత మాకు ఏ ఆపద రాకుండా మీ రక్త ప్రోక్షణలో మాకు కాపాడి దీవించి ఆశీర్వదించమని ప్రభుదాస్ ఫాదర్ని బట్టి కూడా మీకు వందనాలు. తన బిడ్డని ఇంకా బలంగా వాడుకున్న బిడ్డ ద్వారా జరుగుతున్న స్వతంత్ర ప్రార్థన బట్టి నీకే స్తుతి, నీకే ఘనత, నీకే మహిమ చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రార్థించని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడండి. ఇక్కడ మన లూస్ ఇస్తారు, రాజారెడ్డి బ్రదర్ ముందుకు వస్తారు. మీకు ఎవరైనా ప్రార్థన కావాల్సి చేయించుకోనండి, టీం వాళ్ళందరూ ఉంటారు. అదేవిధంగా ప్రతి 3వ ఆదివారము ఇక్కడికి టీంతో వస్తూ ఉన్నాము కాబట్టి రాజారెడ్డి బ్రదరు, లూస్ ఇస్తారు, టీం అందరూ కూడా వస్తారు ఇక్కడికి. కాబట్టి ప్రతి 3వ ఆదివారం మీరు రావాలి తలుచుకుంటే కుటుంబంతో కలిసి వచ్చి మరి ప్రార్థనలో, స్వస్థత ప్రార్థనలో, దేవుని పూజలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. ఫాదర్ చెప్పినట్టుగా 3వ ఆదివారం గుర్తుపెట్టుకోండి. భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది 3వ ఆదివారం. 8 గంటల నుంచి అందరూ